యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది అని. దేవుడు మహాత్మ్యము గల దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆయన మహాత్మ్యం ఎంతో గొప్పది అన్నప్పుడు ఆయన మహిమ ఒకటైతే, రెండవది ఆయన మహిమ యొక్క గొప్పతనం మరొకటి. ఆ తర్వాత మూడవది యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన మహాత్మ్యం ఎంతో గొప్పది, ఆయన గొప్పగా స్తుతి నొందదగినవాడు. ఆవిడ ఇంగ్లీష్లో ది లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ హీ ఈజ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. కనుక యెహోవా మహిమ గలవాడు, ఆయన మహిమ ఎంతో ఔన్నత్యమైంది, గొప్పది. కాబట్టి ఆయన గొప్పగా స్తుతి నొంద తగిన వాడు. బైబిల్లో ఆ మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందుతైన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఆయన మహాత్మ్యము అంటే ఆయన ఆయన గ్లోరీ, ఆయన మహిమ. కాబట్టి మన దేవుడు మహిమ కలిగిన దేవుడు. రెండవది ఆ చివరి పంక్తిలో ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యం కానిది. అది ఎంతో గొప్పది, అది మనం గ్రహించలేనంత గొప్పది. కాబట్టి ఆయన మహిమ ఎంతో గొప్పది అనేది రెండవది ఇక్కడ మనం. మూడవది ఆ మధ్య వాక్యంలో మనం చూస్తాం, గీతలో ఆయన అధిక స్తోత్రము నందతగిన వాడు. కాబట్టి మూడు మాటలు ఈ వచనంలో, మూడవ వచనంలో, ఈ మూడు గీతల్లో, మూడు భాగాలలో మనం ఈ మూడు తలంపులు మనం చేస్తాం. ఉదయకాలం అదే మనం మనసులో ఉంచుకొని మన ప్రభును ఆరాధించి గణపరచుట్లో మనము ప్రవేశిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ ఆయన మహిమను గురించి మనము చూస్తాం. ప్రవక్త అయిన యెషయా ఆయన మహిమను చూచాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందరము కలిసి 1వ వచనము, 2, 3, 4 వచనాలు అందరము కలిసి బిగ్గరగా, తేటగా, అర్థవంతంగా చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండు. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలు, మందిరము ధూము చేత నిండగా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని మాకు ఆశీర్వదించం. మాతో మీరు మాట్లాడు. ఆ రోజు 6వ అధ్యాయంలో యెషయా మీ మహిమను చూచాడు. మిమ్మల్ని ఘనపరిచి కొనియాడుతున్నాం. నిజముగా మీరు మహిమ కలిగిన దేవుడు. రెండవది, మీ మహిమ ఎంతో గొప్పది. భూమి ఆకాశంలో నీ ప్రభావము గొప్పది. కాబట్టి మీరు గొప్పగా స్తుతి నందుదైన వాడు. ఈ ఉదయకాలం మేమందరం కలిసి మా ప్రభును ఎంతో ఘనముగా, గొప్పగా, ఆయనకు అంగీకారముగా
ఆరాధించి ఘనపరచుట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. వాక్యాన్ని మాకు ఆశీర్వదించు, మాతో మాట్లాడము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనం ఈ దర్శనాన్ని గురించి నూతన నిబంధనలో వ్రాయబడిన మాట మనం చూస్తాం. 12వ అధ్యాయము 41వ వచనం అందరం కలిసి చదువుదాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. కాబట్టి మనం చదివిన భాగంలో దేవుని యొక్క మహిమను గూర్చి లేక మహిమల దేవుని గూర్చి మనం చూస్తాం. రెండవది, ఆ మహిమల దేవుని యొక్క మహిమను యెషయా చూచాడనేది రెండవదిగా చూస్తాం. ఇక్కడ యోహాను ఆ విషయాన్ని గురించి రాశాడు. మరి యోహాను ఏం చేశాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనతో కూడా ఉన్న శిష్యులు వారు అంటారు ఈ మాట. 18వ వచనం ఉండండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. 14 అందరం కలిసి. ఆ వాక్యము శరీరధారి కృపాశీల సంపూడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. కాబట్టి వీరు ఆయన మహిమను కనుగొన్నారట. ఇంకా తేటగా మనం పోతే పేతురు కూడా ఆ విషయానికి వచ్చి మాట్లాడుతుంటాడు. 1వ యోహానులో కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయంలో మేము ఆయన మహిమను కనుగొంటే వీ బిహెల్డ్ హిస్ గ్లోరీ అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించి ఘనపరచక ముందు మన జీవితంలో ఒకటి మహిమ కలిగిన మన ప్రభు అయిన దేవుడు. ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన మహిమా స్వరూప దర్శనాన్ని గురించి మనం చూస్తాం, ఆయన మహిమను గురించి. రెండవది యెషయా చూచాడు, యోహాను చూచాడు, ఇంకా అనేకులైన వారు చూచినట్లుగా మనం చూస్తాం. ఆ ముగ్గురు శిష్యులు రూపాంతర పరమని తీసుకొని పోబడినప్పుడు వారు ఆయన మహిమను చూచినప్పుడు వారికి బోన్లు పడ్డారట. యోహాను ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన మంచి సాగిలు పడ్డాడట. అదేం చూపిస్తుంది అంటే దట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ వర్షిప్. అంటే అలాగ సాగిలు పడడం, సాష్టాంగపడడం అనేది ఆరాధనను చూపిస్తూ ఉంది. కాబట్టి ఉదయకాలం 145వ కీర్తన 3వ వచనం చూచా 3 సంగతులు. ఒకటి మహిమ గల దేవుడు, రెండవది ఆయన మహిమ ఎంతో గొప్పది, మూడవది ఆయన ఎంతో గొప్పగా స్తుతినందుదైన వాడు అని. కాబట్టి కొంతమంది చూసిన వారు వారిని గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం. చివరికి వారు ఏం చేశారనే విషయాన్ని గురించి మనం చూస్తే కనుక వారు ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించి ఆయన ఘనపరిచినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాలం ముందు మనము కొంతమేరకు ప్రభు మనకు అనుగ్రహించిన కృప కలిగి చదివిన వాక్య భాగంలో నుంచి ఆయన మహిమ ఏంటో మనం చూద్దాం. ప్రభువును ఆరాధించట్లో ప్రవేశించముందు 6వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం. 6వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ అధ్యాయము. ప్రభు ఆసీనుడై ఉండగా అనే మాట, ప్రభు ఆసీనుడై ఉండగా అనే మాటను ఇక్కడ మనము చూస్తాం. ఈ మాటలో మనం గమనించినట్లయితే 1వ వచనంలో మరణాన్ని గురించి మనం చూస్తాం. రాజులు ఏమైనారట? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. కాబట్టి ఉజ్జియా మృతి నొందాడు, రాజులు మృతి నొందారు. అవును, నిజమే. ఈ లోకంలో మహారాజులు అనబడిన వారు సహా మృతి నొందారు. సరే, వాళ్ళెవరో ఎందుకు? దావీదు ఎంత గొప్ప రాజో మనకు తెలుసు. సొలొమోను ఆయన ఏలుబడి 40 సంవత్సరములు సమాధానంతో నిండిందిగా ఉండే. అటు దావీదుకు వస్తేనేమో యెహోవా యుద్ధములు జరిగించట్లో బహు పరాక్రమశాలి అయిన దావీదు.
తన కుమారుడు సొలొమోను విషయానికి వస్తేనేమో సొలొమోను కాలం 40 సంవత్సరాలు రాజ్యం నెమ్మదిగా ఉంది. కాబట్టి వీరిద్దరూ ఎలాంటి గొప్ప రాజులో మనకు తేటగా అర్థమవుతుంది అని. అయితే దావీదు ఉన్నాడా? 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదునకు మరణకాలము సమీపింపగా. అలాగే ఈ లోకంలో మనం చరిత్రలు చూస్తాం, మన కాలంలో మనం చూస్తాం. గొప్పవారు అనబడిన వారు, అనేకులైన వారు చనిపోయారు, ఎవరు లేరు. వారు పోయినారు, వారి సింహాసనాలు, వారి రాజ్యాలు, వారి అధికారులు, ప్రభుత్వాలు కుప్పకూలిపోయినాయి. ఇక దానియేలు గ్రంథంలో మనకందరికీ తెలుసు, 4 ప్రాపంచిక ప్రభుత్వములు, కల్దీలది, మాది పార్సీకులది, గ్రేకేయులది, రోమా ప్రాపంచిక ప్రభుత్వం కుప్పకూలిపోయినాయి. ఇక నేను చెప్పగోరుతున్న మాట ఏంటంటే, ఈ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఎక్కడ మనకు అగపడుతుంది అంటే, ప్రభు ఆసీనుడై ఉండగా, ది లార్డ్ సిటెత్ ఆన్ ది థ్రోన్, ప్రభు కూర్చొని ఉన్నాడట. ఆయన ఉన్నాడు, ఆయన చనిపోలే, ఆయన సదాకాలం జీవించేవాడు. కాబట్టి మొదటి తలంపుకు మనం వస్తే కనుక ఆయన మహిమ ఎలాంటిది అంటే, ఆయన నిరంతరము జీవించేవాడు. ది గ్లోరీ ఆఫ్ హిస్ ఎటర్నాలిటీ, ఆయన నిశ్చితం ఉండేవాడు. దేవుడు అనువాడు ఉన్నవాడు. నీ పేరేంటిని మోసెడితే నేను అనువాడు ఉన్నవాడును. క్రొత్త నిబంధనలకు వెళ్తే నేను అల్ఫా ఓమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఇలాగ చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అయితే లోకంలో ఏం మనిషి లేడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిది మన ప్రభు అయిన దేవుని యొక్క మహిమ అదే. యేసయ్యలో అదే మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడైనా. దిస్ ఇస్ ది గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ది గ్లోరీ ఆఫ్ హిజ్ ఇటర్నల్ బీయింగ్. ఆయన నిరంతరము జీవించేవాడని ఆయన మహిమ. ఇది మొదటిదిగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. తర్వాత రెండవ విషయానికైనా మనం వెళితే, ఇదే 6వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, రాజైన ఉజ్జియా మృతునైన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడట. ఏం చూపిస్తుంది ఈ సింహాసనం? 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 34వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుదాము. కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి కలవాడినై, నా కళ్ళు ఆకాశముతో ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి గణపతి స్తుతించి, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉంటుంది. ఇక్కడ ఆయన రాజ్యాన్ని గురించి మనం చూస్తాం, ఆయన ఆధిపత్యాన్ని గురించి మనం చూస్తాం. సరే, ఒక మాట చేస్తే ఆయన రాజ్యాన్ని గురించి మనం చూస్తాం. అంటే ఏం కనపడుతుంది ఇక్కడ? మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఏలుబడి, ఆయన పరిపాలన గురించి మనం చూస్తాం. దేవాని సింహాసనం ముందు ఆకాశం ముందు ఏమైందంటండి? స్థిరపడుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం దయచేసి గమనించండి. 7, 8 వచనాల మధ్యలో నేను చదువుతున్నాను. తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరమును నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఆయన సింహాసనం అట నిరంతరం నిలిచేదట. ఆయన ఏలుబడి, ఆయన పాలన శాశ్వతమైనటువంటి పాలన. ఆయన రాజ్యాన్ని గురించి అదే మనం చూస్తాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 44వ వచనంలో, ఆ రాజుల కాలమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నా. కాబట్టి ఇక్కడ రెండవ తలంపు ఏంటి అంటే, ది గ్లోరీ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఫస్ట్ ఏమో ది గ్లోరీ ఆఫ్ హిస్ ఇటర్నల్ బీయింగ్,
ఆయన నిరంతరము జీవించబడిన ఆయన గురించిన మహిమను గురించి ఒక తలంపు. రెండవ తలంపు ఆయన మహిమను గురించి ఏంటి అంటే ఆయన సింహాసనం, ఆయన ఏలుబడి, రాజ్యపాలన శాశ్వతంగా ఉండేది. శాశ్వతుడైన దేవుడు అనేది మనం చూస్తాం. కాబట్టి ది సెకండ్ గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ హిస్ ఎవర్లాస్టింగ్ డొమినియన్ అండ్ హిస్ ఎవర్లాస్టింగ్ రూల్ అనేది రెండవదిగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత మూడవ మాటకు మనం వస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. 6వ అధ్యాయము 1వ వచనం. ఆయన సింహాసనాన్ని గురించి, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడు. కాబట్టి ఎక్కడ ఆసీనుడైనాడు ప్రభు అంట? అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన సింహాసనాన్ని గురించి మనం చూస్తే ఆయన సింహాసనం అత్యున్నతంగా ఉంది. ఇంగ్లీష్లో అంటారు ది హై అండ్ లిఫ్టెడ్ అప్. అవును, తగ్గించి పెట్టు. కాబట్టి దేవుని యొక్క సింహాసనం ఇక్కడ మనం చూస్తాం, అది అత్యున్నతంగా హెచ్చించబడింది. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాటి అయినటువంటి సింహాసనం మరొకటి ఏమీ లేదు, సమమైనది మరొకటి ఏదీ లేదు. సరే, ఇక్కడ మూడవ తలంపు ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ది గ్లోరీ ఆఫ్ ఈజ్ ఎగ్జాల్టెడ్నెస్, ఆయన హెచ్చింపు యొక్క మహిమ, ఆయన హెచ్చింపు యొక్క మహిమ. నేను ఎక్కువగా పోకూడదు కానీ ఒక మాట మీకు ఆదికాండం 45వ అధ్యాయంలో మీకు జ్ఞాపం చేస్తాను. యోసేపు ఏమన్నాడు అని అంటే, ఆదికాండం 45వ అధ్యాయం 45వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను చూచినది యావత్తును నా తండ్రికి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత. ఇంగ్లీష్లో ఏమనుంది ఘనత అనే పదానికి? బాబు, నేను చెప్పింది చదవయ్యా నాయన. 45వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా, చెప్పాను. అండ్ యూ షల్ టెల్ మై ఫాదర్ ఆల్ మై గ్లోరీ. కాబట్టి ఇక్కడ ఏంటి ఆయన గ్లోరీ, యోసేపు యొక్క గ్లోరీ ఐగుప్తులు అంటే, ఫరో అన్నాడు, నా తర్వాత నీవే రెండవ వాడు, కాబట్టి నీకు ఇంకా సమానమైన వాడు ఐగుప్తు దేశం అంతటి ఎవడును లేడు, నీకు అంతటి మీద నేను అధికారం నీకు ఇచ్చున్నాను. ఈవెన్ తన ఇంటి మీద కూడా, ఒకవేళ తన కుటుంబం విషయంలో అలా ప్రక్కన ఉంచింది. యోసేపు అంటాడు, యోసేపు ఏమన్నాడు, ఫరో తన భార్యను గురించి మాట్లాడేటప్పుడు, ఇది తప్ప ఐగుప్తులో నాకంటూ అప్పగించబడకుండా ఉండింది ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక ది గ్లోరీ ఆఫ్ హిజ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. యోసేపు ఎక్కడో గోతిలో పడిపోయి ఉన్నవాడు ఇప్పుడు ఇంతగా హెచ్చించబడిన స్థితిని మనం చూస్తాం. మన ప్రభు అయిన దేవుళ్ళు అదే కనపడుతుంది. చివరిలో ఒక మాట చెప్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పౌలపస్తులు ఫిలిప్పీయులకు రాస్తే ఏమన్నాడు తెలుసు కదా? 2వ అధ్యాయం అంటాడు, పేతురు కూడా అంటాడు, దావీదు అన్నాడు కీర్తన గ్రంథం 110వ అధ్యాయంలో, నా ప్రభువు నా ప్రభుతో చెప్పాడట. అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ. ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అంటే కుమారుడైన దేవుడు. ఆ ప్రభు ఈ ప్రభుతో చెప్పాడంట. ఆ మాట ఏంటండి అంటే, నా కుడిపంసను కూర్చున్నాం అనే విషయాన్ని గురించి వస్తే, తర్వాత పౌలు అంటాడు, ఆయన హెచ్చించి మహామౌన కుడిపార్శ్వమును ఆయన కూర్చుండబెట్టాడు. కాబట్టి ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హెచ్చించబడిన స్థితిని గూర్చిన మహిమ, ది ఎగ్జాల్టెడ్ పొజిషన్, ది గ్లోరీ ఆఫ్ హిజ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. అది మూడవదిగా మనం చూస్తాం.
ఈరోజు మన ప్రభు చనిపోయి సమాధి లేడు. ఆయన తిరిగి లేచాడు. లేవడమే కాదు, ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. పరలోకానికి కొనిపోవడమే కాదు, మహామోహని కుడిపనసంలో తాను కూర్చుండబెట్టబడ్డాడు. యేసయ్య అంటాడు ఒక సందర్భంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్నాను. కనుక ఇక్కడ మూడవదిగా అది మనం చూస్తాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన గూర్చిన సంబోధన దయచేసి గమనించండి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ వారు అనే మాట మనం చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా. 5వ వచనంలో కూడా చివరి భాగంలో రాజును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను నేను. కాబట్టి నేను రాజును చూచా. ఎవరైనా ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఆయన గూర్చి ఇక్కడ మనం చూస్తే ది లార్డ్ ఆఫ్ హోస్ట్ అనేటువంటి సైన్యములకు అధిపతియగు అనే మాట ఏం చూపిస్తుంది అంటే ఆయన అధికారాన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడే మనకు ఆ మాట ఉంది, సైన్యములకు అధిపతి అనే మాట. అధిపతి అంటే ఆయన యొక్క అధికారం మనము ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం. నిశ్చయంగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనం పాత నిబంధనలోకి వెళితే ద్వితీయోపదేశకాండం 39వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట అంటాడు. 32వ అధ్యాయం 39వ వచనంలో ఏమని, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడు నేనే, బ్రతికించువాడును. క్రొత్త నిబంధనలకు వస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, మరణము యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చేతులు. ఏంటి తాళపు చేతులు ఏం చూపిస్తున్నాయి? అధికారాన్ని చూపిస్తున్నాయి. యెషయా గ్రంథం మనం వెళితే యెషయా గ్రంథం 22వ అధ్యాయం, ఇక్కడ ఎల్యాకీమును గూర్చి వ్రాయబడిన ఒక మాట, 20వ వచనం, ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడున ఎల్యాకీమును పిలిచి ఏం చేస్తాను, నేను అతనికి 21లో అధికారమును అతనికి ఇచ్చేది. ఎవరండి ఎల్యాకీము? నిజమే, ఒకప్పుడు ఒక మనిషి అయినా, అయితే ఎల్యాకీం అనే పేరు అర్థాన్ని బట్టి పోతే ఈయన ఎవరో మనకు తేటగా అర్థమవుతుంది. ఎల్యాకీం అంటే అర్థం ఏంటి అంటే పునరుత్థానపు దేవుడు అనేది, ది గాడ్ ఆఫ్ రిజరెక్షన్. ఎవరైనా రిజరెక్టెడ్? యేసుప్రభు తప్ప ఇంకెవ్వరు. నేను మృతుడనైతిని కానీ ఇదిగో నేను సజీవుని. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఇప్పుడు సర్వాధికారం పొందాడు. నిజమే, మనుషులుగా లోకంలో 33 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన అధికారాన్ని గూర్చి విరోధులు అన్నారు. ఏమని? ఈయన అధికారముతో బోధించవచ్చు, ఆయన మాటలు అధికారంతో కూడినగా ఉన్నాయి. అవును, లూకా సువార్తలో మనం వింటాం, పోయి పట్టుకొని రప్పండి ఆయనని వాళ్ళని పంపిస్తే వాళ్ళు అన్నారు, ఆయన బోధ విని తిరిగి వచ్చారు పట్టుకోకుండా. ఏంటి మీరు ఊరికి వచ్చారంటే, ఆయన మాటలు మేము విన్నాం, ఆయన అధికారం గలవాడే బోధిస్తున్నాడు. ఆయన మాటల్లో అధికారం ఉంది, శక్తి అనేది ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి మనం వెళితే 1, 2, 3 వచనాల్లో మహత్తు గల మాట చేత ఆయన అన్నాడు. ఆయన ప్రపంచం నిర్మించాడు, అయితే మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడు. అక్కడ ఇంగ్లీష్లో ఏమైందంటే మహత్తు అనే మాటకు ది వర్డ్ ఆఫ్ హిస్ పవర్ అని అంటాడు. అంటే ఆయన మాటలో అట్టి అధికారం ఉంది. నిజమే, ఎరిగారు చాలామంది. తన దాసు ఇంటి వారి స్వస్థత కొరకు వచ్చిన వ్యక్తులు, నీవు మాట మాత్రం సెలవి అన్నాడు. అంటే ఆయన మాట ఎంత అధికారం కలదో, ఆయన కార్యములు ఎంత అధికారంతో కూడినవో మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఆయన కార్యాల గురించి. మత్తయి సువార్త 13వ అధ్యాయం రండి, చివరి వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము
ఆ, 56వ వచనం, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని, అంటే ఇతను ఇలాంటి వాడు కదా, అయితే ఈ కార్యములు అంటే ఈ కార్యములు ఈ శక్తి అధికారం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అన్న. ఇంకా ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. అందుకని మన ప్రభు తన శిష్యులతో చివరికి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీరు వెళ్ళండి, సువార్త పాటించండి, శిష్యులుగా చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని చెప్పిన ఆయన పరమందును ఇహమందును నాకేమనుగ్రహించబడింది? సర్వాధికారం అనుగ్రహించబడింది అనేది ఆయన చెప్పిన మాట. కాబట్టి 4వదిగా ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఈ మాటలో ఆయన యొక్క అధికారమును గురించి మనము చూస్తాం. చివరిగా ఒక్కటి మాత్రం చెప్పి ముగించదు. 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరట? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇక్కడ 5వదిగా ది గ్లోరీ ఆఫ్ హిజ్ హోలీనెస్. నిర్గమకాండం చాలామందికి మనకు తెలుసు, ఆ వచనం చాలాసార్లు ఆరాధనలో మనం వాడుతూ ఉంటాము. 11వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం, అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం, యెహోవా వేల్పులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు. కాబట్టి నీ వంటి వాడెవడు? ఇక్కడ 11వ వచనం వెళ్తే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అనే మాట మనము చూస్తాం. ఇటుపక్క అనుకుంటారు గ్లోరియస్ ఇన్ హోలీనెస్, ఇంగ్లీష్లో గ్లోరియస్ ఇన్ హోలీనెస్. అందుకనే ది గ్లోరీ ఆఫ్ హిజ్ హోలీనెస్ 5వదిగా. ఈరోజు మన ప్రభులాంటి ఆయన జన్మించినప్పుడు లూకాసు వార్త 1:49 ఏమన్నాడు? ఆయన నామము పరిశుద్ధమైంది అన్నాడు. అంతేకాదు ఆయన జన్మను గురించి మనం గమనించినట్లయితే కనుక సిన్లెస్ బర్త్, పాపరహితమైన జన్మ సాధ్యమేనా? యోబు గ్రంథంలో మనం చూస్తాం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని. అయితే అది అలాగున కానే కాదు అని వాక్యం చెబుతుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. ఎందుకని? ఆయన ఒక్కడు మాత్రమే సృష్టి ఆది నుంచి నేటి వరకు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడ్డాడు. ఆయన అందును బట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడ్డాడు. కాబట్టి ఆయన జనాల మధ్య నిలబడి యోహాను సువార్త 8:46లో ఈ మాట అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించిన. చివరి శత్రువులు అప్పగించిన వాడన్నాడు యూదా ఇస్కరియోతు, నేను నిరపరాధి రక్తమును చిందించాను. ఆయన నిరపరాధి. పిలాతు భార్య అన్నది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఇది మన ప్రభు. పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు 5 తలంపులు నేను మీతో చెప్పాను. ఒకటేమో ది గ్లోరీ ఆఫ్ హిజ్ ఇటర్నాలిటీ, రెండవదేమో ది గ్లోరీ ఆఫ్ హిజ్ డొమినియన్ అండ్ రెయిన్ అనేది, కింగ్డమ్ అనేది మనం చూసాం. తర్వాత మూడవదేమో ది గ్లోరీ ఆఫ్ హిజ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ అనేది గురించి మనం చూసాం. తర్వాత 4వదేమో ది గ్లోరీ ఆఫ్ హిజ్ అథారిటీ అనేది మనం చూసాం. సైన్యములకు అధిపతి యెహోవా అయిన ఆయనకు అధికారం కలిగినవాడు.
మృతి నొందింపజేయటం జీవింపజేయటం ఆయనకు అధికారం ఉంది. ఆయనకు సర్వాధికారం ఉంది. ఏమందును పరమందును ఉంది ఆయనకు సర్వాధికారం. ఐదవదేమో ది గ్లోరీ ఆఫ్ హిస్ హోలీనెస్, పరిశుద్ధత. ఆయన మహిమ యొక్క పరిశుద్ధత యొక్క మహిమను మనం చూస్తాం. ఈ 5 తలంపులు మనం మనసులో ఉంచుకుందాం. ఒకటి, ఆయన నిరంతరము జీవించువాడు, అంటే నిత్య దేవుడు. అబ్రహాము నిత్య దేవుడిని యెహోవా పేరిట ఒక బలిపీఠమును కట్టాడట. కాబట్టి మన ప్రభు శాశ్వతమైన దేవుడు, అదే ఆయన మహిమ. రెండవది, మన ప్రభు యొక్క రాజ్యమైన అధికారం శాశ్వతంగా ఉండేది, అదే ఆయన యొక్క మహిమ. మూడవది, మన ప్రభు యొక్క హెచ్చించబడిన ఆ స్థాయి, ఆ స్థితి ఆయన యొక్క మహిమనుగా మనం చూస్తాం. నాలుగవది, ఆయన యొక్క అధికారాన్ని గురించి మనం చూస్తాం 3-5 వచనాల్లో. ఐదవది, ఆయన యొక్క పరిశుద్ధుని యొక్క మహిమను గురించి మనం చూస్తాం. సరే, ఇప్పుడు అసలు సంగతికి రావాలి మనం. అసలు సంగతి ఇది, అసలు సంగతే. అయితే ఇది మనకెలాగా అన్వయిస్తుంది అనే విషయాన్ని గురించి మనం రావాలి. ఇది మనకెలాగా అన్వయిస్తుంది అనే విషయాన్ని గురించి రాయాలి. ఇప్పుడు కింద నుంచి వద్దాం. అంటే కింద నుంచి ఆరంభిద్దాం. పైకి కిందికి మనం పోవచ్చు. ఈ 5 తలంపులు మనం చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి తలంపు, చివరి తలంపు ఇక్కడ మనం చెప్పుకున్న దానికి వద్దాం. పరిశుద్ధతను బట్టి నీవు ఎవరవట? మహనీయుడు. అప్పుడు వారు అంటున్నారు, పరిశుద్ధుడు 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 అని అంటున్నారు. అయితే అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ దేవుని చూస్తాం ఆలయంలో. రెండవది, ఆ శరాపులను మనం చూస్తాం. అయితే మూడవది, యెషయాను మనం చూస్తాం. ఎవరిని చూస్తాం చెప్పండి? యెషయా తన గురించి ఏమన్నాడు? నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసించున్నాను, నేను నశించితిని. దిస్ ఈజ్ ది ట్రూ పిక్చర్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ మనిషి మాత్రుడైనా సరే, ప్రతి మనిషిని యొక్క నిజమైన స్థితి ఇది. అయితే ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడుగా జన్మించి, ఆయన మన పాపలు ప్రాయశ్చిత్తమై, 2 కొరింథీ 5:21 వ్రాయబడినట్లు, పాపమెరుగని క్రీస్తు మన కొరకు ఏమైనాడట? అక్కడ మీకు ఒక మాట చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, రాసుకోమని కూడా చెప్పింటి. మరి ఎవరైనా రాసుకున్న వాళ్ళు కానీ ఉంటే చెప్తారు ఇప్పుడు. దేవుని స్తోత్రం, రాసుకున్నారు. పాప పరిహారార్థ బలి అయ్యాడు. యేసుప్రభు వారు పాపం కావడం కాదు, ఆయన పాపి కానే కాడేటాడు. ఆయన పాపము అసలు కానే కాడు. మరి ఏమైనాడు? మనము పాపులమై ఉంటగా మనము ఆయన యందు దేవుని నీతిగునట్లు ఆ ప్రభువైన క్రీస్తు మన పాప పరిహారార్థ బలి అయ్యాడు. He has become our sin sacrifice for our sin. అది అక్కడ సంగతి. తద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. He made us partakers of his holiness. ఇంతటి పాపులం, హేయులం, చెండువారం. అయితే ప్రభువైన క్రీస్తు మన పాప పరిహారార్థ బలి పరిశుద్ధుడు. ఆయన చెందించిన తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపను పరిహారం గావించి, పాపలను నిర్మూలన చేసి, మనల్ని క్రీస్తునందు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన మనల్ని తీర్చాడు. మనం చూస్తాం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలమైంది. ఇప్పుడు అది మరితలం. అందుకే ఉదయకాలం ముందు ప్రభువును మనం ఒకవైపు ఆయన్ను గురించి, ఆయన గుణాశ్రమును గురించి ప్రచురిస్తేనే, ఆయన మనకు ఏం చేశాడు అనేది మనం తలంచుకుంటూ మన ప్రభువును ఆరాధించి మనం గణపరచవలసిన వారంగా ఉన్నాం. అది మొదటి తలంపుగా మనం చూస్తాం. రెండవది, మనం పైకి వెళ్ళి మొదటి తలంపు పోతాం. ఇందాక చెప్పిన 5వ వచనం ఏంటి అంటే, 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ఆసీనుడై ఉండగా, అంటే ఆయన నిరంతరము జీవించువాడన్న విషయం. మనుషులు మరణించారు, కానీ మన ప్రభు జీవించేవాడు. ఆయన జీవమునకు ఆదియు అంతమును లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. మొదటి 3 వచనాలలో ఇంకా అధ్యాయంలో ఇంకా చూస్తాం. ఇలాంటి వాడు మన ప్రభు. అంటే ఆయన ఇటర్నల్ నిత్యదేవుడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి జీవించుచున్నానని చెప్పాడు. అయితే యోహాను సువార్త 19:14
చాలా ప్రాముఖ్యమైన వచనం. నేను జీవించుతున్నాను కనుక మీరును. ఇక్కడ ఏం చెప్పచ్చు? అనంతము జీవించున్న రక్షకుడు జీవాధిపతి మరణంలో పాపను బట్టి అపరాధం చచ్చిన నా జీవితంలో నాకు జీవమయ్యాడు. నా ప్రభు నేను ఆరాధించి కనపరుస్తున్నాను. ఆయన కొనియాడతాను నేను. హీ హ్యాడ్ బికమ్ మై లైఫ్. అందుకనే పౌలు కొలసి 3వ అంటాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు. దట్ ఈజ్ అవర్ గ్లోరీ నౌ. ఇది రెండవది. తర్వాత మూడవ విషయానికైనా మనం వస్తే కనుక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఇందాక చెప్పుకున్న మొదటి 3వ తలంపుకు వస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఏమైనాడంటే ప్రభు. అంటే ఇక్కడ మన ప్రభు యొక్క అత్యధికముగా హెచ్చించబడిన స్థాయిని గురించి మనం చూచాం. మనల్ని ఏం చేశాడు మరి? ఇప్పుడు మనల్ని రక్షించి నీతిగా తీర్చి మనల్ని ఆయనతో కూడా లేపి జీవమునిచ్చి మనల్ని ఆయనతో కూడా పరలోకం ముందు కూర్చుండబెట్టాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరినో ఒకరు దయచేసి తీసిన వారు. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అరే పరలోకమునందు ఆయనతో కూడా ఏం చేశాడట? కూర్చుండబెట్టాడు. ఇది అద్భుతమైన సంగతి కదా. కాబట్టి ఆయన హెచ్చించబడిన ఆ స్థాయి, ఆ స్థితి, ఆ గ్లోరీ ఈరోజు ఆయన మనకు అనుగ్రహించాడు. మనల్ని ఆయనతో కూడా కూర్చొనిబెట్టాడు. ఎక్కడ? పరలోకముందు కూర్చొనిబెట్టాడు. ఇది అద్భుతమైన విషయం. నేను ఏమాత్రం పాడి నా ప్రభు నన్ను ఇలాంటివన్నీ చేశాడు. పెంట కుప్పల మీద పడి ఉన్నవాడిని ఆయన లేవనెత్తి అధికారులతో కూడా కూర్చొని పెట్టాడు. అయితే అసలు అధికారి మన అధికారులకు అధికారి మన ప్రభు తనతో కూడా మనల్ని కూర్చొని పెట్టాడు. అందుకై ప్రభును ఆరాధించి ప్రభును గణప. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? నిజంగా రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ తను గూర్చి తన మనసులో హృదయంలో ఎడతెక్కకుండా కలిగి ఉండవలసిన తలంపు ఏంటో తెలుసా? నేను శరీరంలో ఉన్నాను కాబట్టి లోకంలో ఉన్నాను, కానీ అయితే నేను పరలోకంలో ఉన్నాను. నా ప్రభుత్వాన్ని సింహాసనంలో కూర్చుని పెట్టబడినా. నేను వస్తా. ఈ అమెరికా గోల చాలా జరుగుతుంది కదా ఈ దినాల్లో. వాడు ఇస్తాడా, పొద్దుంటాడా, రమ్మంటాడా, పొమ్మంటాడా, ఇదంతా. అప్పుడు అమెరికాలో ఉండేవాడు మనవాడు ఒకడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇండియా వాడు కదా, నీకు అమెరికా సిటిజన్షిప్ కూడా ఉందంటే, అవును, అమెరికా డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తుందట. అంటే ఇండియా నీకు పౌరత్వమున అమెరికాలో కూడా పౌరత్వం ఇస్తారట. అట్లా ఉన్నారు మనం. అందుకే అమెరికాలో ఇక్కడ పౌరులుగా ఉండి అమెరికాలో కూడా పౌరులుగా ఉండి అక్కడ ఓట్లు కూడా వేస్తారు. డ్యూయల్ సిటిజన్షిప్. అయితే మనకు అంతకంటే మించిన డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది ఏంటి చెప్పనే? ఈ లోకంలో మనం సిటిజన్స్, పరలోకంలో కూడా మన పౌరత్వం ఎక్కడుందంట? ఫిలిప్పీ 3వ అధ్యాయం. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. అందుకే ప్రభువును స్తుతించాలి. ఎంత అద్భుతమైన విషయం అది. అమెరికన్ సిటిజన్షిప్ వస్తే అబ్బా పండుగ చేసుకుంటారు మన వాళ్ళు. అయితే పరలోక సిటిజన్షిప్ వస్తే మనం ఏం చేసుకోవాలా? ఎన్ని పండుగలు చేసుకోవాలి కదా. అందుకే మనం ఆదివారం పండుగ చేసుకుంటాం. ఆదివారం కదా, ప్రతిరోజు పండుగ మనకు. ఎందుకంటే వీఆర్ ది పీపుల్ హూ హ్యావ్ పొసెస్డ్ ది డ్యూయల్ సిటిజన్షిప్. సరే, ఆ తర్వాత 4వదిగా మన విషయానికి మరొక మాటకు మనం వస్తే కనుక 4వదిగా ఇందాక 6వ అధ్యాయం 1వ వచనం ఆయన పరిపాలన గురించి మనం చెప్పుకున్నామా లేదనుకుంటా. ఇప్పుడు మనం చెప్పుకోవాలి మన విషయం. ఆయన సింహాసనాసీనుడు, ఆయన ఏలుచున్నాడు, ఆయన రాజ్యం శాశ్వతమైంది అని అన్నప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఏమన్నాడండి? చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుడు తండ్రికి ఇష్టమాయను అని. అందుకే పౌలు అపోస్తలులు 1వ కొరింథీ 6వ అధ్యాయంలో రాస్తూ అంటాడు కదా, మనము దూతలకు ఏం చేసేవారము? తీర్పు చేశారు. పేతురు మాకేం దొరుకుతుందో అంతా వదిలిపెట్టేది వచ్చావి అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు?
ఆ రోజున మీరు ప్రపంచ పునరుజ్జన్మందు మీరు ఇశ్రాయేలు 12 గోత్రముల వారు సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు ఏం చేస్తారట? తీర్పు. అంతేకాదు తర్వాత లోకానికి మీరు తీర్పు ఇచ్చేవారు. 1000 ఏళ్ల పాలన ప్రభువైన క్రీస్తు కూడా మనం ఏలుబడి చేయబోతాం. అంతేకాదు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో 22:5 అక్కడ ఇంకో మాట ఉంది. ప్రకటన గ్రంథం 21, 4, 5, 6లోనేమో 1000 ఏళ్ళు. 22వ అధ్యాయం 5వ వచనంలో ఏముందండి? 22వ అధ్యాయము వారు యుగ యుగములను రాజ్యం. ఎవరు? మనం. మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులు. వారు క్రీస్తుకును దేవుని యాజకులై క్రీస్తు కూడా 1000 ఏళ్ళు, ఆ తర్వాత యుగ యుగాలు. ముందు చెప్పిందేమో 20వ అధ్యాయంలో వచనం, ఇప్పుడు చెప్పేదేమో 22వ అధ్యాయం 5వ వచనంలో యుగ యుగములు ఏలుదురు అని. కాబట్టి అట్టి రాజ్యానికి మహిమకు మన ప్రభు పిలిచాడని పౌలు అపోస్తలుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన రాజ్యమునకును మహిమకు. పేతురు అంటాడు 1వ పేతురు 5వ అధ్యాయం 10వ వచనం, నిత్యమైన మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అని. చివరిగా మరొక మాట నేను చెప్పాలనుకుంటాను. 6వ అధ్యాయం 3వ 5వ వచనాల్లో సైన్యములకు అధిపతి ఎవరంటండి? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఆయన అధికారాన్ని గురించి మనము ఇక్కడ చెప్పుకున్నాం. నిజమే, మన ప్రభు అధికారం కలవాడు. అయితే ఆయన అధికారం ఆయనే పెట్టుకోలే. ఏం చేశాడు? ఆయన తన అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడు. ఆ రోజే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1, 2 వచనాలు ఆయన వారిని పిలిచి వారికి దయ్యముల మీదను రోగములు స్వస్థపరచును ఆయనకు అధికారం అనుగ్రహించాడట. ఆయనకు అధికారం అనుగ్రహించి ఈరోజు వ్యక్తిగతంగా మనకు ఆయన అధికారం ఇచ్చాడు. కుటుంబాలుగాను స్థానిక సంఘములుగా ఆయన ఇచ్చిన అధికారం. అందుకని మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ నామమును బట్టి సంఘముగా మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి శత్రువును వాని కార్యములను యేసు నామమున ఏం చేస్తున్నాం? గద్దిస్తున్నాం, బంధిస్తున్నామంట. అవును, అర్థం చేసుకోవాలి. మనం అధికారం మనకు అర్థం కాకపోతే అధికారాన్ని ఎలాగ అభ్యాసం చేసుకుంటాము అని. ఒక వ్యక్తికి ఆ స్థాయి సింహాసనం పదవినిచ్చారు. అయితే తన పదవి యొక్క పిలుపు ఏర్పాటు ఏంటో తను అర్థం చేసుకుంటే ఆ ప్రకారం తాను అధికారాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. ఇది ఈరోజు మన పిలుపు ఏర్పాటు. ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఇప్పుడు ప్రభువును ఆరాధించడంలో ప్రవేశిస్తాం.